చేప మందు పంపిణీకి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు మంత్రి పొన్నం ప్రభాకర్. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప మందు పంపిణీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముందస్తు ఏర్పాట్లను హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి స్వయంగా పరిశీలించారు. మృగశిర కార్తె 8వ తారీఖు రాత్రి ప్రారంభమవుతుంది కాబట్టి 9వ తారీఖు కూడా పంపిణీ జరుగుతుంది అని తెలిపారు పొన్నం. ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఒకేసారి దాదాపు 60,000 మంది చేప ప్రసాదం తీసుకునేలాగా విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. తెలంగాణతో పాటు దేశ విదేశాల నుంచి కూడా లక్షల మంది ఆస్తమా బాధితులు తరలివచ్చే అవకాశం ఉండడంతో ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంది. కామన్గా మృగశిర 8వ తారీఖు ఎప్పుడు ఉదయం పూట వస్తుంది. ఈసారి మృగశిర కార్తె 8వ తారీఖు సాయంత్రం 9 గంటలకు ప్రవేశిస్తున్న దృష్ట్యా రాత్రి పరంగా తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా తీసుకుంటా ఉన్నాం. అదేవిధంగా 9వ తారీఖు ఉదయం కూడా నిరంతరంగా సాయంత్రం వరకు కంటిన్యూగా జరుగుతుంది. భక్తులు 8వ తారీఖు స్టార్ట్ అయింది, 8వ తారీఖు వేసుకోవాలనే ఆలోచనతో కాకుండా 9వ తేదీ నాడు కూడా నిరంతరంగా ఈ ప్రక్రియ సజావుగా కొనసాగడానికి ఏర్పాట్లు అన్ని రకాలుగా అన్ని శాఖల సమన్వయంతో జిల్లా అధికార యంత్రాంగం అందరూ సమన్వయంగా చేస్తూ ఉన్నారు. వచ్చేటువంటి ప్రజలకు ఎక్కడ కూడా చిన్న మాత్రం అసౌకర్యం కలగకుండా ప్రభుత్వ ఏర్పాట్లతో అనేక స్వచ్ఛంద సంస్థలు కూడా ఇందులో భాగస్వాములై వేరే రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి వాళ్ళందరికీ అన్ని రకాల వసతి సౌకర్యాలను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎక్కడైనా ఎవరైనా అలసత్వంగా ఉండడానికి వీలు లేకుండా ప్రభుత్వ అధికారులందరికీ తగిన సూచనలు ఇవ్వడం జరిగింది.